नीति वचन 1 का अध्याय 23 वचन से लेकर 27 वचन तक हमने सुना है। సామెతల గ్రంథములో ముఖ్యమైన విషయం గురించి ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవటం మనకు మేలుకరము। नीति वचन में हर एक वचन को हम ध्यान करना हमारा जीवन में बहुत ही प्रमुख बातें हैं। అదేంటంటే ముఖ్యమైన విషయం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అన్నది మాత్రం నిత్యము మరవకూడని మాట। प्रमुख बात क्या है? परमेश्वर में हमेशा हम भय से रहना है। కాబట్టి దేవుని యందు భయభక్తులు కావాలంటే మరి ఆ భయభక్తులు ఉంటే గనుక మనకు దేవుని జ్ఞానం కూడా మనకు అర్థం అవుతుంది, దేవుని హృదయం కూడా మనకు అర్థం అవుతుంది। అందుకే ఈ సామెతల గ్రంథం రాయబడ్డాయి। तो अगर परमेश्वर में भय और भक्ति है तो परमेश्वर का ज्ञान भी हमें प्राप्त होता है। అందునిమిత్తమే సామెతల గ్రంథం కూడా రాయబడింది। इसलिए नीति वचन पवित्र आत्मा ने लिखवाया। అయితే మన దేవుని చిత్తానికి లోబడకుండా మన ఇష్ట ప్రకారం ఉంటే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం మన నుంచి వింటున్నాం। अगर परमेश्वर की इच्छा के अनुसार नहीं चलेगा तो हमारा जीवन में क्या होगा वो भी हमने पिछले वचन में हमने सुन लिया। దాని గురించే మాట్లాడుతూ उसी के बारे में हम बातें करते हैं। మొదటి అధ్యాయం 28వ వచనం అంటున్నాడు। अगर पहला अध्याय సామెతల గ్రంథము మొదటి అధ్యాయం 28వ వచనము नीति वचन पहला अध्याय सब लोग निकाल दीजिए। 28వ వచనం पहला अध्याय 28 वचन। అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ వారికి నేను కనబడకుందును। उस समय वे मुझे पुकारेंगे और मैं ना सुनूंगी, वे मुझे यत्न से तो ढूंढेंगे परंतु ना पाऊंगी। ఎప్పుడు ఈ మనిషి దేవుని శ్రద్ధగా వెతుకుతున్నాడట? कब इस मनुष्य परमेश्वर को श्रद्धा से ढूंढता है? వాడు మొరపెట్టినా కానీ నువ్వు వినను అంటున్నాడు, సమాధానం ఇవ్వను అంటున్నాడు। अगर वो लोग पुकारेगा तो मैं ना सुनूंगा, శ్రద్ధగా వెతికినను నేను కనబడను అంటున్నాడు। अगर वो लोग यत्न से ढूंढेगा तो मैं ना पाऊंगी। ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడు? क्यों परमेश्वर इस बात को कहता है? ఎప్పుడేమంటున్నాడు? ఏదైనా अब क्या कहता है? ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా వద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానంటాడు। थके हुए लोग, बोझ से दबे हुए लोग मेरे पास आओ, मैं आपको विश्राम दूंगा। అడుగుడి ఇవ్వబడునని చెప్తారు, मांगो दिया जाएगा। అయితే నాకు మొరపెట్టినప్పుడు నేను ఖచ్చితంగా మీ మొరను ఆలకిస్తానన్న దేవుడు अगर मुझे पुकारेगा तो आपका पुकार को सुनूंगा करके कहा हुआ परमेश्वर ఇప్పుడు ఏమంటున్నాడు 28వ వచనంలో, వాళ్ళు నాకు మొరపెట్టినా గానీ నేను ప్రత్యుత్తరమియ్యను। अब ये 28 वचन में ये क्या कहता है? जब तुम लोग पुकारेंगे तो मैं ना सुनूंगी। అలాగే శ్రద్ధగా వెతికినా గానీ నేను కనబడను। वो लोग यत्न से ढूंढेंगे तो मैं ना पाऊंगी। ఎందుకు చెప్తున్నాడు? మనం పోయిన 2 రోజుల క్రితం విన్నాం। क्यों ऐसा कहता है? पिछले 2 हफ्ता से पहले हमने सुन लिया। అందుకే ఈ దినం కూడా మాటలు జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే నేను పిలిచినప్పుడు మీరు వినలేదు। क्योंकि आज इस बात को हम याद करेंगे, अगर जब मैंने पुकारा तूने इस पुकार को नहीं सुना, లక్ష్య పెట్టలేదు నా మాటలు, मेरे ऊपर ध्यान नहीं किया, వెనక త్రోసి వేశారు నా अगर మాటలు, ना सुना आपने निकाल दिया, అంతేగాక లోబడలేదు నా మాటలకి। यही नहीं है, नहीं झुका। అందుకే మీరు మొరపెట్టినప్పుడు నేను ఆలకించను। इसलिए आप पुकारते हो, मैं नहीं सुनूंगा। అందుకే మధ్యలో చెప్తున్నాడు కూడా 27వ వచనం 26వ వచనంలో కూడా, మీకు అపాయం కలిగిన సుడిగాలిలాగా మీకు ఇబ్బందులు వచ్చినా గానీ నేను నవ్వుకుంటాను గానీ సహాయం చేయను। 26-27 में कहता है, बवंडर की जैसा विपत्ति आए, तूफान की जैसा विपत्ति आए, मैं आपको नहीं सुनूंगा ना बचाऊंगा। ఇంకా పైగా నవ్వుకుంటాను అంటున్నాడు। फिर हंसूंगा क्या रहे? అయితే మనిషి ఎప్పుడు దేవుణ్ణి శ్రద్ధగా వెతకాలనుకుంటున్నాడో చూడండి 28వ వచనంలో, कब परमेश्वर को इंसान यत्न से ढूंढेंगे करके सोच रहे। देखो, దేవుడు చెప్పినప్పుడే వినము, अगर परमेश्वर कहेगा तो नहीं सुनेंगे। దేవుడు దైవదాసు ద్వారా మాట్లాడుతున్నప్పుడు, సంఘం ద్వారా మాట్లాడుతున్నప్పుడు లోబడము। अगर परमेश्वर के दास के द्वारा बात कर रहे, कलिसिया के द्वारा बात कर रहे, तब नहीं सुनेंगे। పెడచెవిని పెడతాం, हम अनसुनी करते, లోబడము, नहीं झुकते, అసలు పట్టించుకోం। अगर आप बिल्कुल हम उसके ऊपर ध्यान तक भी नहीं देते। కానీ మనకు సమస్య వచ్చినప్పుడు దేవుని మన విశ్వాసం కాదే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అన్నట్లు ప్రార్థన చేయటం మొదలేస్తాం। जब कोई दुख आया, तकलीफ आया, परमेश्वर हमारी प्रार्थना सुनेंगे करके हम प्रार्थना करना शुरू करते हैं।
ఆ ప్రార్థన చేసినప్పుడు కూడా సమాధానం దొరకటం ఆలస్యమైందనుకో, अगर प्रार्थना किया, अगर हमको जवाब नहीं मिला और कोई थोड़ा देर हो गया అప్పుడు ఇంకా శ్రద్ధగా వెతకటం మొదలేస్తాం దేవుని. और यार यत्न से ढूंढने की हम प्रयत्न करते हैं। ప్రభా నా తప్పులు క్షమించు ప్రభా అని అప్పుడు ప్రార్థన చేస్తాం. प्रभु मेरा गलती को माफ कर दो करके तब हम प्रार्थना करते हैं। ప్రభా నేను నీ మాటలు వినలేదు ప్రభా నన్ను క్షమించినప్పుడు ప్రార్థన చేస్తాం. तब प्रभु मैं आपकी बातों को ऊपर ध्यान नहीं दिया प्रभु मुझे क्षमा करो प्रभु करके हम प्रभु से कहते हैं। ప్రభా నువ్వు అప్పుడు ఆనాడు అలాంటి అద్భుతం చేసావు, ఈనాడు ఎలాంటి అద్భుతాలు చేసావు, గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసావు ప్రభా అని దేవుని గురించి పొగడటం అప్పుడు స్టార్ట్ చేస్తాం మనం. प्रभु फलाना समय में बहुत अद्भुत कार्य किया, फलाना समय में बहुत अद्भुत कार्य करके प्रभु को पुकारना शुरू कर देते हम। ఆయన అంటున్నాడు మీరు నేను చెప్పినప్పుడు వినకుండా మీరు ఎంత మొరపెట్టినా శ్రద్ధగా వెతకినా గాని నేను కనపడను సమాధానం ఇవ్వను అని చెప్తున్నాడు దేవుడు. अगर मैंने पुकारा तुम लोग मेरे पुकार को नहीं सुना, तुम लोग यत्न से ढूंढो चाहे कुछ भी कर लो मैं आपकी नहीं सुनूंगा। ఎందుకు వినను అంటున్నాడో కూడా 29వ వచనంలో చెప్తున్నాడు. ये 29 वचन में भी 29 वचन प्रोवर्ब्स चैप्टर 1 29 वचन में ये बात कहता है क्यों नहीं सुनूंगा इसलिए జ్ఞానము వారికి అసహ్యమాయను యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. क्योंकि उन्होंने ज्ञान से बैर किया और यहोवा का भय मानना उनको ना भाया। నా ఆలోచన 30లో చూస్తే నా ఆలోచన విననల్లకపోయిది, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. 30 में देखो उन्होंने मेरी सम्मति ना चाही वरन मेरी सब ताड़नाओं को तुच्छ जाना। అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన కోసం చెప్తున్నప్పుడు మాత్రం మనం వినము లోబడము పెడచెవిని పెడతాము. अगर परमेश्वर हमसे बातचीत कर रहे हमको पुकार रहे तब हम उनकी बातों को अनसुनी करते हैं। కానీ ఎప్పుడైతే మనకు సమస్యలు శోధనలు వస్తాయో ముందు ప్రార్థిస్తాం, ఆ తర్వాత ఇంకా భారంగా ఏడ్చి ప్రార్థిస్తాం, మేళ్ళను తలంచుకుంటూ ప్రార్థిస్తాం, అయినా కానీ వినను. अगर हमको कुछ समस्या आ गए तो और ज्यादा पुकारते हैं, रो के पुकारते हैं, तब भी मैं आपकी बातों को नहीं सुनूंगा। మళ్ళీ అంటున్నాడు ఎందుకు విననంటే నా జ్ఞానం అనేది మీకు, నా సందేశం అనేది మీకు అసహ్యమైంది కదా. क्यों नहीं सुनता हूं मैं, मेरा ज्ञान आप लोगों को और मेरा ज्ञान से तुम लोग बैर किया है। నా యందు భయభక్తులు కలిగి ఉండటం మీకు ఇష్టం లేదు కదా. यहोवा का भय मानना उनको ना भाया। నా ఆలోచన విననల్లకపోతే, मेरे विचार को नहीं सुना आप लोग, నేను గద్దిస్తే లోబడలేదు కదా, मैं डांटा तुम लोग ना झुका, అందుకే నేను వినను, इसलिए मैं नहीं सुनूंगा। అందుకే మీరు వెతికినా కానీ నేను దొరకను. अगर आप लोग ढूंढो तब भी मैं नहीं पाऊंगा। అందుకే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 45వ వచనం అంటాడు. व्यवस्था विवरण 1వ అధ్యాయం 45వ వచనము, व्यवस्था विवरण पहला अध्याय 45 वचन में कहता है, నేను వేడ్చి మొరపెట్టినా కానీ అంటున్నాడు చూడండి. तो देखो व्यवस्था विवरण తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మిమ్మల్ని चैप्टर 1 లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. 49 तब तुम लौटकर यहोवा के सामने रोने लगे परंतु यहोवा ने तुम्हारी ना सुनी ना तुम्हारी बातों पर कान लगाया। ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయేలీలు ఆ యొక్క యెరికో గురించిన సందేశం విషయంలో భయపడిపోయి దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడారు. अगर यरीको का विषय में उन्होंने डर लगा उनको, वो परमेश्वर बच्चों के ऊपर बहुत ही उनको घृण किया है इन्होंने। దేవునికి విరుద్ధంగాను దేవుని బిడ్డలకు విరుద్ధంగాను మాట్లాడారు. अगर परमेश्वर के विरुद्ध, परमेश्वर के बच्चों के विरुद्ध उन्होंने बात किया, అందుకే అంటున్నాడు మీరు ఏడ్చినా గాని వినను. इसलिए कहता है तुम रो तब भी मैं नहीं सुनूंगा, మీ వైపు నేను లక్ష్యమే పెట్టను, आपके तरफ में ध्यान नहीं लगाऊंगा, ఎందుకంటే మీరు నా మాట వినలేదు, क्योंकि तुम लोग मेरे बात नहीं सुनते। నేను చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచలేదు మీరు. अगर जो बात मैंने कहा उस बात को ऊपर ध्यान नहीं लगाया, మిమ్మల్ని నేను పాలు తేలి ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తానంటే ఆ మాటల మీద లక్ష్య పెట్టలేదు. अगर मैं आपको दूध और शहद बहते हुए देश में ले जाऊं करके सोचा, तुम लोग उस बात को भी इन्होंने ध्यान नहीं दिया। కానీ అక్కడి నుండి చూసి వచ్చి ఏదో మిమ్మల్ని భయపెడితే ఆ మాటలు విన్నారు కానీ నా మాటలు వినలేదు. अगर मैं वहां से लोगों को भेजकर वो लोग आगे अगर आपको डरा दिए तो आपको डर लग गया, लेकिन मेरे बातों के ऊपर तुमने ध्यान नहीं दिया। కానీ మనుషుల మాటలు లక్ష్య పెట్టారు కానీ నా మాటలు లక్ష్య పెట్టలా. इंसान की बातों के ऊपर तुमने ध्यान दिया लेकिन मेरे बातों के ऊपर तुमने ध्यान नहीं दिया। కాబట్టి ఇప్పుడు మీరు ఏడ్చినా గాని నేను వినను. अगर आप रो
तब भी मैं नहीं सुनूंगा। మీరు ఎంత విలపించినా గాని మీ ప్రార్థన आप ఆలకించరు. लोग जितना विलाप करो मैं आपकी बात नहीं सुनूंगा। మనము నిత్యము దేవుడు కరుణామయుడు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు అంటాం. हमेशा हम सोचते हैं परमेश्वर दयामय है, तरस खाने वाला है, करुणामय करके। అందుకే మనం పొరపాట్లు చేయటానికి ఎంతో ఇష్టంగా పోతూ ఉంటాం. इसलिए हम गलती करने के लिए बहुत इच्छा से आगे बढ़ते हैं, ఎందుకంటే దేవుడు ప్రేమించే దేవుడు కదా, క్షమించే దేవుడు కదా అని. क्योंकि परमेश्वर प्यार करने वाला है, क्षमा करने वाला है। కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను వినను. परमेश्वर कहता है मैं नहीं सुनूंगा। నేను మాట్లాడినప్పుడు మీరు లోబడకపోతే నేను వినను. अगर जब मैंने बात किया था तुम लोग नहीं सुना, मैं आपसे बात नहीं करूंगा। అయితే దేవుడు ఎప్పుడెప్పుడు మనతో మాట్లాడుతున్నాడు? परमेश्वर कब कब हमसे बात करता है? మనం బైబిల్ చదివేటప్పుడు మనతో మాట్లాడతాడు. जब बाइबल पढ़ रहे तब हमसे बात करता है। సంఘంలో దైవ దాసుల ద్వారా మాట్లాడతాడు. कलीसिया में परमेश्वर के दास के द्वारा बातचीत कर रहे हैं। మన పరిశుద్ధాత్మ మెల్లని స్వరం ద్వారా మాట్లాడతాడు. पवित्र आत्मा धीमी आवाज से बात करता है। దేవుడు మనతో మాట్లాడిన ప్రతిసారి మనం లోబడకపోతే కలిగే పరిణామం ఇదే. अगर परमेश्वर हर वक्त हमसे कई तरह से बात कर रहे तो हम नहीं सुनेगा तो जो परिणाम होना है वही है। కాబట్టి దేవుని మాటలు వినటం అంటే వేగిరపడుతున్న మనము अगर परमेश्वर की बातों को ना सुनना करके సున్నేకెళ్ళి. सुनने के लिए हम इच्छा बहुत रखते हैं। इच्छुक रखते हैं। అయితే విన్నినంత మాత్రం వల్ల కాదు, విన్న దాన్ని గైకొనాలి. अगर सुनना तो है लेकिन सुना है उसको स्वीकार भी करना है। ఆ విన్న దాన్ని పాటించాలి. अगर जो सुना है उसको पालन भी करना है। కేవలం వినటానికి వస్తే ఆయన సంతోషిస్తాడా? अगर केवल सुनने के लिए बैठेगा तो वो बहुत ही आनंदित हो जाएंगे। యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసుగా. यशायाह का पुस्तक पहला अध्याय में क्या कहता है? ఎవరు రమ్మన్నారు వినటానికి మిమ్మల్ని అంటాడు. ఎందుకు? कौन आपको बुला रहे? ఎందుకంటాడు ఆ మాట? क्यों बुला? कौन बोला? వచ్చి కూడా వినరు కదా, ప్రయోజనం ఏంటో అంటున్నాడు. अगर आते हैं उनके ऊपर ध्यान नहीं लगाते हैं। కాబట్టి इसलिए వచ్చాము అంటే, వింటున్నాము అంటే లోబడాలి, ఆలకించాలి, గైకొనాలి. అందుకే अगर आ गए तो सुन रहे, अगर सुनेगा तो उस बात के ऊपर ध्यान लगाना है, उसके अनुसार चलना है। లేకపోతే ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. नहीं तो उस विषय में परमेश्वर जरूर आपसे मेरे से आप और हिसाब मांगते हैं। దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలుతో ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఒక విషయంలో. अगर परमेश्वर इज़राइलों को एक विषय में उनको सावधान करता है। వాళ్ళు ఇజ్రాయేలు రాజు కావాలని కోరుకుంటున్నారు. इज़राइल लोग राजा के बारे में मांगा है, మాకు రాజు కావాల్సిందే అంటున్నారు. मुझे राजा चाहिए। అయితే దేవుడు అంటున్నాడు, ఆ రాజు వస్తే మీకు ఇన్ని తిప్పలు పెడతాడని చెప్తున్నాడు. अगर वो राजा आएगा तो आपको बहुत ही तंग करेगा। అయినా మీరు వినలేదు. तब भी आप लोग नहीं सुना। మీరు రాజునే కోరుకుంటున్నారు కదా. अगर राजा को ही मानते हो आप, అయితే నేను మీ మొరను వినను. मैं आपकी पुकार को नहीं सुनूंगा। అందుకే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు. अगर पहले समूएल 8:18లో पहला समूएल 8 और 18 ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. और उस दिन तुम अपने उस चुने हुए राजा का कारण दोहाई दोगे, परंतु यहोवा उस समय तुम्हारी ना सुनेगा। మన ప్రార్థనలు దేవుడు ఆలకించడని కాదు ఇక్కడ చెప్తుంది. यहाँ ये नहीं कह रहे हमारे प्रार्थनाओं को नहीं सुनेंगे करके नहीं है। నేను చెప్పిన మాటలు మీరు గై కొనక దాని పర్యవసానం వచ్చినప్పుడు, अगर मैं जो कहता हूं अगर आप लोग नहीं सुनते तब तुमको तो जरूरत पड़ेगा तो ఆ విషయాన్ని బట్టి మీకు తెప్పలు వచ్చినప్పుడు, अगर ऐसे विषय में आपको बहुत ही दुख आया అప్పుడు నేను వినను. तब मैं नहीं सुनूंगा। ఎందుకంటే నేను ముందే చెప్పా కదా. पहले मैंने कहा था, నేను ముందే చెప్పాను, ఇది మీకు తగదని చెప్పాను. मैंने पहले बोला ये आपको उचित नहीं है। మీరు ఇలా ఉండకూడదని చెప్పాను. मैंने बताया ऐसा नहीं रहना है, మీరు ఇలా ఆలోచించకూడదని చెప్పాను. ऐसा आप लोग विचार नहीं करना ఇది चाहिए, చెయ్యకూడదని చెప్పాను. अगर ऐसा नहीं करना चाहिए। ఇన్ని నేను చెప్పిన తర్వాత మీరు అదే పని చేశారు కాబట్టి, इतना कुछ मैंने कहने के बावजूद भी तुमने वही काम किया जो मैं पसंद नहीं। ఇంకెందుకు వింటాను నేను? मैं क्यों सुनूंगा? అందుకే అంటున్నాడు నేను వినను. इसलिए कहता है मैं नहीं सुनूंगा। తిప్పలు వచ్చినని మీరు ఎంతో శ్రద్ధగా వెతికినా నేను వినను. मेरे को परेशानी आ गया करके अगर आप सोचेगा तब भी मैं नहीं सुनूंगा। అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా అంటాడు. यशायाह का पुस्तक पहला अध्याय 15వ వచనంలో కూడా यशायाह चैप्टर 1 15 మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను.
15 है ना, కింద లైన్ यशायाह 1:15। మీరు బహుగా ప్రార్థన చేసినా కానీ నేను వినను, और प्रार्थना क्यों ना करो तो भी मैं तुम्हारी ना सुनूंगा। నా వైపు చేతులు చాచిన పైలైన అంటున్నాడు, ఆ వైపు చేతులు ఎత్తినా నేను వినను. जब तुम मेरे ओर हाथ फैलाओ तब भी मैं तुमसे मुंह फेर लूंगा। అంటే మీ వైపు చూడనే చూడను. अगर आपके तरफ मैं देखूंगा भी नहीं। అంటే మన ప్రార్థనల విషయంలో ఆలకించాడట. हम जब प्रार्थना करेंगे तो वो नहीं सुनेंगे। మనం ఆయన వైపు చేతులు ఎత్తుతాం, ప్రభా నీవే నాకు సహాయకుడు అని చేతులు ఎత్తితే ఆ చేతుల్లో కూడా చూడరంటున్నాడు. जब हम हाथ उठाएगा तो प्रभु तू ही मेरा सहारा करके तब भी उसके हाथों की तरफ भी नहीं देखेंगे। ఇంకా చూడకపోగా ఏమంటున్నాడు తెలుసా? अगर नहीं देखेंगे फिर भी क्या क्या कर रहे पता है? ప్రార్థన ఆలకించరని చెప్తూ ఇంకేమంటున్నాడు తెలుసా? प्रार्थना नहीं सुनूंगा करके करके क्या कहता है क्या पता है? ఏడ్చినా విననని చెప్తూ కూడా ఇంకా अगर భయంకరమైన तुम ఒక విషయం रोया చెప్తున్నాడు. तब भी नहीं सुनूंगा करके सोचे क्या बोला? ఇర్మియా గ్రంథం 11:11లో చూస్తే, जर्मिया का पुस्तक 11 అధ్యాయము 11వ వచనంలో చూస్తే 11 चैप्टर 11 और 11 में कहता है, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, हाँ తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను, వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. इसलिए यहोवा यूं कहता है, देख मैं इन पर ऐसी विपत्ति डालने पर हूं जिससे ये बच ना सकेंगे, और चाहे ये मेरी दुहाई दे तो भी मैं उनकी ना सुनूंगा। ఇక్కడ ఇర్మియా 11 అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు మీరు చదువుకున్న తర్వాత, जर्मिया 11वीं अध्याय में क्या कहता है आप पढ़ो। నేను పెందల కడే మీకు ప్రవర్తన పంపించాను, मैं यत्न में ही बोर में ही आपके लिए नबी को भेजा, మీరు అయినా కానీ దోష చర్యలు చేస్తూనే వచ్చారు, फिर भी आप लोग दोषपूरित कार्य करते आया। అన్ని దేవతల వైపు మీరు తిరుగుతూనే వచ్చారు, देवी देवताओं को पराई देवी देवताओं వైపు तूने ढूंढते आया। ఇదిగో మీ పితరులతో దేవుడు చేసిన వాగ్దానం మీరు భంగం చేశారు, आपके पितरों से परमेश्वर ने जो वादा किया उस वादा को तुमने भूल गया। మీ మూర్ఖత చొప్పునే మీరు నడుచుకున్నారు, आपकी मूर्खता के अनुसार आपने चला। నేను ఎంత ఖండించినా గాని మీరు నా మాట వినలా, कितने महीने आपको सावधान किया, मना किया, तब भी नहीं सुना। నా విధులు నా కట్టడలు అన్ని కూడా విడిచిపెట్టేశారు, मेरे विधियों को, मेरे नियमों को, सबको आपने तोड़ दिया। అందుకే మీరు తప్పించుకోలేనంత కీడు మీ మీదకు తెప్పిస్తారు. इसलिए आप बच नहीं सकेगा, ऐसे अब बुराइयां आपके ऊपर लेके आऊंगा। చూడు, నాకు మొరపెట్టుదురేమి, నిజముగా నాకు మొరపెట్టుదురేమి, सचमुच तूने मुझे पुकारेगा, నేను నీకు సమీపంగా ఉంటాను అనే దేవుడు मैं आपको नजदीक में रखूंगा करके बोला प्रभु। ఇప్పుడు ఏమంటున్నాడు? अब क्या कहता है? మీకు ఇబ్బందులు వస్తే నేను నవ్వుకుంటాను, आपकी दुख तकलीफ आएगा तो मैं हंसूंगा, మీరు శ్రద్ధగా వెతికినా నేను కనబడను, अगर यत्न में ढूंढेगा तो मैं नहीं पाऊंगा। అంత మాత్రమే కాకుండా తప్పించుకోలేనంత కీడు తెప్పిస్తా మీకు. यही नहीं है, ना बचने का जैसा बुराई आपके ऊपर लिखा। ఎందుకు వాక్యం ఏం చెప్తుంది? वचन क्या कहता है? లోకాసు వార్తలో लोका सुसमाचार, తెలియని వారికేమో తక్కువ దెబ్బలంట, తెలిసిన వాళ్ళకి ఎక్కువ దెబ్బలంట. अगर जो नहीं जानता है उनको थोड़ा सा कम मार पड़ेगा, और जो जानता है उसको ज्यादा मार पड़ेगा। మనందరూ తెలిసిన వాళ్ళమా తెలియని వాళ్ళమా? हम सबको जानते हैं नहीं जानते हैं, దేవుని గురించి తెలిసిన వాళ్ళమా లేదా? परमेश्वर के बारे में जानते हैं नहीं जानते हैं, పరిశుద్ధత విషయంలో తెలిసిన వాళ్ళమే లేదా? पवित्रता के विषय में जानते हैं नहीं जानते हैं, దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి ఎరిగిన వారమా కామా? परमेश्वर बातें करता है करके जानता ही नहीं जानता है। మరి దేవుడు మనం ఎరిగిన దేవుడు ఆయన మాటకు లోబడపోతే కోపగించుకుంటాడు అని కూడా మనకు తెలుసుగా. अगर हम परमेश्वर को जानते हैं, अगर परमेश्वर की बातों के ऊपर ध्यान नहीं लगेगा तो वो गुस्सा करेंगे करके हमको पता है। ఇన్ని తెలిసినా గాని మనం లోపడకపోతే इतना ही जानने के बाद भी हम नहीं झुकेगा तो ఏం చేస్తాడు? మరి क्या करेगा? తప్పించుకురాలేనంత కీడు రప్పిస్తానంట. ना बच सके ऐसे भयानक विपत्तियां लेके आई। ఎందుకంటే మనం తెలిసి తెలిసి ఎరిగి పొరపాట్లు చేస్తున్నాం. हम जानते हुए अनजान बन के हमने गलत काम कर रहे हैं। ఎక్కడ వినిపించలేనంతగా మనం ప్రతి దినం వాక్యం వింటున్నాం. हम हर रोज जहां इतना वचन नहीं सुनते, लेकिन हम हर रोज वचन सुनते हैं। ప్రతి దినము దేవుని సన్నిధిలో గడుపుతూ కూడా దేవునికి ఆయాసకరమైన చేస్తున్నాం. हर दिन प्रभु के सम्मुख में हम बिताते हुए फिर भी परमेश्वर को नापसंद करने वाले काम करते हैं। మనం ఉదాహరణకి एग्जाम्पल तौर पर జల ప్రళయం గురించి ముందుగానే చెప్పబడింది. जल प्रलय के बारे में पहले ही कहा था। చెప్పబడిందా లేదా? कहा था नहीं कहा था? అందుకు విన్న నోవాహు కుటుంబం జల ప్రళయంలో క్షేమంగా ఉన్నారు. जो सुनी हुई नोवाह के परिवार
जल प्रलय से बहुत बच के रहा। అంటే వాళ్ళు విన్నారు కాబట్టి దేవుని మాటకు లోబడ్డారు. అలాగే చేయమంది అంతా చేసి చక్కగా హాయిగా ఉన్నారు. सुना है, झुका है, जो कुछ करने के लिए बोला वो करा है। वो जल प्रलय में नाव में सुरक्षित रूप में रहा। మిగిలిన వారు కూడా విన్నారు. बाकी लोग भी सुना है। ఎవరైతే జల ప్రళయంలో కొట్టుకుని పోయి చచ్చిపోయారో వాళ్ళంతా కూడా విన్నారు. जल प्रलय में बह गया, मर गया, वो सब लोग सुना है। 100-120 సంవత్సరాలు వాళ్ళకి ప్రచారం చేయబడింది జల ప్రళయం రాబోతుంది అని. 100 और 20 यानी कि 120 साल उनको प्रचार किया गया जल प्रलय आ रहे। విన్నారుగా? सुना है। మరి సరే ఇష్టపడ్డారా నావలో ఎక్కటానికి? अगर वो नाव में जाने के लिए उन्होंने अपने इच्छा किया है, దేవుని మాటకు లోబడ్డారా? परमेश्वर की बातों को झुक गया, వినలేదు కదా? नहीं सुना। అంటే చెప్పబడిన మాట విన్నారు గాని విన్న మాటకు లోబడలా. अगर जो बातें कहा सुना, सुनी हुई बातों को वो लोग అది आधीन नहीं हुआ। అందువల్ల ఏమైంది? क्या हुआ? తప్పించుకోలేని కీడు వచ్చింది. ना बचने वाली बुराई उनके ऊपर आ गई। ఎలాంటి కీడది? कैसे बुराई? జలప్రళయం వచ్చి వాళ్ళను కొట్టుకొని పోయింది. ఏమైపోయారో తెలియదు. పూర్తిగా నాశనం అయిపోయి కనపడకుండా जल పోయారు. प्रलय आके पूरे परिवार के पर नाश हो गया, दिखाई नहीं दिए कहीं। అప్పుడు వాళ్ళు మొరపెట్టుంటారు. तब वो लोगों ने पुकारा, అయ్యో పొరపాటు అయిపోయింది, మమ్మల్ని బ్రతికించే ओ ప్రభు అని. हमें गलती हो गई प्रभु, गलती हो गया, हमें बचाओ। మోషే నోవాకు ఎలా అన్నా గానీ ద్వారాలు తెరువు మేము ఎక్కుతామని మొరపెట్టుంటారు. नोवाह एक बार नाव का दरवाजा खोलो, हम आएंगे करके आखिरी में इन्होंने पुकारा। అయినా ఆ యొక్క ద్వారాన్ని ఎవరు బంద్ చేశారు? फिर भी उस नाव का द्वार को कौन बंद किया? దేవుడే బంద్ చేశాడు. परमेश्वर ने बंद किया। దేవుడు మూసివేసింది ఇంకెవరు తెరవలేరు. अगर परमेश्वर ने बंद किया गया तो कोई खोल नहीं सकता। ఇప్పుడు వీళ్ళు ఎంత మొరపెట్టినా గానీ జల ప్రళయంలో కొట్టుకుపోతూ దేవుడు తప్ప వేరే వాళ్ళు తెరవలేరు దాన్ని. अगर इन्होंने जल प्रलय में बहते हुए नाश होते हुए जा रहे, कितना पुकारे, अगर परमेश्वर ने बंद किया इंसान नहीं खोल सकता। అయితే దేవుడు ముందుగా చెప్పి హెచ్చరించినా వినలేదు కాబట్టి ఆ ద్వారాన్ని తెరవలేదు. अगर परमेश्वर ने पहले ही कहा अपने दास के द्वारा, लेकिन उन्होंने नहीं सुना, इसलिए जब उनको विपत्ति आया, संकट में, वो द्वार नहीं खोला गया। దానివల్ల ఏం జరిగింది? उसके नतीजा क्या है? కొట్టుకుని పోయారు. అందరూ నశించిపోయారు. 8 మంది తప్పితే మొత్తం बह నశించిపోయారు. गया, सब नाश हो गया, 8 लोग बच गया। కాబట్టి దేవుని మాటలు చెవులతో పడతనే అంటే अगर परमेश्वर की बात हमारे कान में आ रहे, ఏదో విన్నాములే పాస్టర్ గారు సంతోషించాడులే అంతటితో సరిపోదు. हाँ हमने सुन लिया, लाइव में आ गया, पास्टर साहब को दिख गया और वो खुश हो गया करके, ऐसा नहीं। ఆ విన్న మాటలకి లోబడుతున్నావా లేదా? आप बात सुनते हैं तो उसके अनुसार आप झुकते हो नहीं झुकते हो। ఈ మాటలు దైవదాసులు మాట్లాడే మాటలు ఎవరివి? సొంత మాటల? परमेश्वर जो बातें करते हैं, ये किसके बात है? वो परमेश्वर की बातें है, సొంత మాటలు కాదు కదా. खुद की बात नहीं है, అవి దేవుని మాటలు. वो परमेश्वर की बातें है। దేవుని మాటలు విననప్పుడు కలిగే పరిస్థితులు ఇదే దేవుడు హెచ్చరిస్తున్నాడు. अगर परमेश्वर की बातों को ना सुनेगा तो पर्यवसान यही होगा। అందుకే హోషియా గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి. आइए होशिया का पुस्तक निकाल दीजिए। 5 అధ్యాయము 6వ వచనము. हाँ होशिया 5वीं अध्याय 6వ వచనము. 5वीं अध्याय 6वीं वचन। వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు గాని होशिया ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనునందున Chapter వారికి 5 కనబడకుండును. 6 वर्सेस। वे अपनी भेड़, बकरियां और गाय बैल लेकर यहोवा के ढूंढने चलेंगे, परंतु वे उनको ना मिलेगा क्योंकि वे उनसे दूर हो गया है। అయితే దేవుడు మాట్లాడినప్పుడు వినలేదు ఫస్ట్. अगर परमेश्वर ने बातें किया, वो नहीं सुना पहले। విననందువల్ల వచ్చిన అపాయాలను చూసి దేవుడేమో నవ్వుకున్నాడు. अगर ना सुना, उनके ऊपर विपत्ति आया तो परमेश्वर ने हंस लिया। అయితే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మనిషికి శ్రద్ధగా వెతకటం మొదలేశాడు, అయినా కనబడలేదు. उस हालत कितना भयानक है और इंसान बहुत ढूंढने लगे, वो नहीं मिला, దేవుడు దొరకలేదు. परमेश्वर नहीं मिला। అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడు హోషియా 5:6లో, होशिया 5:6 में और एक बात क्या कहता है? వాళ్ళు గొర్రెలు తీసుకొని దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారట. और वो भेड़ बकरियों को लेके परमेश्वर को ढूंढते ढूंढते आया। అంటే ఇప్పుడు దేవుడు మన ప్రార్థన వినలేదు కాబట్టి ఏదో ఇస్తే దేవుడు ఎప్పుడైనా వింటాడులే అనుకుని భ్రమలో ఉండే వాళ్ళకి చెప్తున్నాడు. उन्होंने क्या सोचा?
अगर परमेश्वर हमारे प्रार्थना नहीं सुना, अगर परमेश्वर कुछ देगा तो वो हमारी बात सुनेंगे करके सोच लिया उन्होंने। అంటే దేవునికే లంచం వేయాలనుకునే వాళ్ళు अगर परमेश्वर को भी रिश्वत देने के लिए कह रहे, అనుకునే వాళ్ళు వీళ్ళు वो परमेश्वर को रिश्वत देने के लिए सोच रहे ये लोग। అందుకే గొర్రెలను ఎడ్డలు తీసుకుని శ్రద్ధగా వెతుకుతానికి బయలుదేరారంట. भेड़ बकरी उनको गाय बैल को लेके वो श्रद्धा से ढूंढने के लिए निकला। అయినా దేవుడంట తనకు తాను మరుగు చేసుకుని వారికి కనబడలేదట. परमेश्वर अपने आप को छुप गया, उनको नहीं दिखा। మనం అనుకుంటాము हम सोचते हैं మనం ప్రార్థన చేస్తే దేవుడు వినలేదు కదా, हम प्रार्थना किया वो ना सुना, అది మొక్కుకుంటే వింటాడేమో अब मन्नत मांगेगा तो सुनेगा। అంటే మనం భ్రమలోనే ఉంటున్నాం ఇంకా. हम भ्रमा में है। అంటే మొక్కుకుంటే నేను ఇది ఇస్తాను ప్రభా అది ఇస్తాను ప్రభా నా ప్రార్థన ఆలకించని మొక్కుకుంటే వింటాడులే అనుకుంటాం. मन्नत मांगने से वो दे दूंगा ये दे दूंगा तो हमारे प्रार्थना सुनेगा। కానీ ఆయనకి కావాల్సింది ముందు మన హృదయం. अगर उनको चाहिए पहले हमारे हृदय, ఆయన మాటకు లోబడటం. उनकी बातों को झुकना, ఎందుకంటే ఆయన మాటలు పరిశుద్ధమైనవి, उनकी बात पवित्र है, మనల్ని పరలోకానికి చేర్చేవి. हमको स्वर्ग में ले जाने वाले। ఈ లోకం నుండి మనం ఎలా తప్పించుకోవాలో ఆ మాటలు మనకు నేర్పుతాయి. इस संसार से हम कैसे बचना है वो बात हमको सिखाता है। ఎలా ప్రతి దినం మన పరిశుద్ధతను కాపాడుకోవాలో ఆయన మాటలు మనకు నేర్పుతాయి. हर दिन हमको पवित्रता को बचाने के लिए उनको बातें हमको सिखाती है। అయితే అలాంటి మాటలు నిర్లక్ష్య పెట్టి ऐसी बातों को हम इनकार करेगा तो అప్పుడు అపాయం వస్తే శ్రద్ధగా వెతకాలని ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. अगर कोई विपत्ति आ गए तो तब हम यत्न से ढूंढेगा तो कोई फायदा नहीं। అప్పుడు పోయి ఏదో ఇవ్వాలి దేవుడికి అని చూసినా గానీ ఆయన ఇష్టపడడు, పైగా తనకు తాను మరుగు उस చేసుకుంటాడు. समय जाके परमेश्वर को मन्नत मांगे कुछ देने के लिए बोलेगा तो वो अपने आप को छुप जाएगा, हमको दिखाई नहीं देगा। ఎందుకంటే దేవుడికి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. परमेश्वर को हम जो कुछ भी देने की जरूरत नहीं, ఆయనకు ముందు మనం హృదయం ఇవ్వాలి. पहले हमारे हृदय देना है। ఆ కృతజ్ఞతతో ఆయన రక్షణ అనేక మందికి అందటం కోసం మనం దశంభాగాలు కానుకలు అవి ఇవ్వాలి గాని आ कृतज्ञता के रूप में हम परमेश्वर को जो आज्ञा उनको है, दशमांश है, कृतज्ञता के रूप में भेंट है, ये सब देना है। ఎప్పుడు హృదయం ఇచ్చి कब वो हृदय दे के, ఆయన మాటకు లోబడి, उनकी बातों को झुक के। ఆయన హృదయం ఇవ్వకుండా మాటకు లోబడకుండా अगर हृदय उनको नहीं देंगे, बातों को ध्यान नहीं देंगे, నేను అంత ఇచ్చాను కదా ఇంత ఇచ్చాను కదా నా ప్రార్థన ఎందుకేను అంటే ఏనడు. मैं इतना दिया उतना दिया, मेरे प्रार्थना क्यों नहीं सुनेगा कहते, वो सुनेगा नहीं। ఎందుకు ఆయనకి ఏమైనా తక్కువ? क्यों? उनका क्या कमी है? ఆయన మన కోసం అన్ని సృష్టిలో అమర్చి అంత మనకిచ్చాడు. वो सृष्टि में सब कुछ हमको दे करके, सब कुछ तैयार करके हमको दे दिया। చివరిలో తన కుమారుని కూడా మనకు అనుగ్రహించాడు. आखिरी में अपने पुत्र को भी दे दिया। నిజంగా ఆయన స్వాభావికంగా చెప్పుకోవాలంటే ఇది నిజంగా మన పట్ల ఆయన ఇలా ప్రవర్తించటం మనకు భవ్యంగానే అనిపిస్తుంది నాకైతే. अगर सचमुच ही हमारे प्रति ऐसा करना उचित है करके हम सोचते हैं। ఎందుకంటే ఎంత చేసిన దేవుడు మనం మాట వినకపోతే మరి ఈ యొక్క మన హిందీ కథ ముఠాన ఇలాంటి చర్య తీసుకోవటంలో తప్పే ఉంది. अगर इतना किया परमेश्वर, अगर ऐसे कदम उठाना कोई गलत बात तो नहीं है। ఎందుకంటే దానికి అంత కర్తలము మనమే. अगर उसका यही हम ही है कारण, ఎందుకంటే మనమే చేతులారా ఇలాంటి పరిస్థితులను కల్పించుకుంటాం. हम ही अपनी खुद की विपत्तियां लेके जा रहे हैं हमारे ऊपर। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. बहुत संभाल के रखना है। వినటానికి ఎంత ఇష్టపడుతున్నామో విన్నదాన్ని పాటించడానికి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. सुनने के लिए कितना हम इच्छुक रखते हैं, सुनने के बाद पालन करने के लिए भी इतना इच्छुक रखना चाहिए। విని పాటించకుండా ఉండేవాడు మూర్ఖుడు అని మొదటి అధ్యాయం 7వ వచనంలోనే విన్నాం. अगर सुन के पालन नहीं करेगा तो नीति वचन पहला अध्याय में करें वो मूर्ख है। 7వ వచనంలో अगर 7वें वचन में सुना है हमने, అయితే ఆయన భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అన్నాడు. उनकी भय और भक्ति मानना ज्ञान का मूल कारण है। అంటే జ్ఞానం మన దగ్గర ఉంది, దేవుని వాక్యం మనలో ఉందంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు ఉండాలి. ज्ञान हमारे पास है और भय हमारे पास है, परमेश्वर वचन को जरूर सुनना है। ఎందుకో చూడండి ఇక్కడ 29-30 వచనంలో మళ్ళీ ఒకసారి చూస్తే और नीति वचन 29-30లో नीति वचन 1 और 29 और 30 మనం ఇందాక చదివాం. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని అసహించుకున్నాం, ఆయన భయభక్తులు కలిగి ఉండటం ఇష్టపడలేదు. उनके ज्ञान के बारे में सीखा हमने, उनसे भय और भक्ति नहीं मां कर रहा, జ్ఞానాన్ని అసహించుకున్నాం, ज्ञान को घृण किया, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడలేదు. उनकी भय मानना हमने इनकार किया, ఆలోచనలేమో పెడచెవిని పెట్టాం, వినటానికి ఇష్టపడలేదు. उनका विचार को अनसुनी किया हमने, ఆయన గద్దింపుకు కూడా తృణీకరించాం. उनके डांट को भी हमने इनकार किया।
కానీ మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటో తెలిసి ఈ దినం నుండి हमने क्या निर्णय करना है आज से देखो, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని ముఖ్యంగా దాన్ని నిర్ణయించుకోవాలి. परमेश्वर में भय और भक्ति में रहना है, ఆ నిర్ణయం కలిగి ఉండాలి. ऐसे निर्णय में रहना है. ఏదో వాక్యం వింటున్నాం గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని. तो कुछ हफ्ते से कुछ दिनों से नीति वचन हम सुन रहे. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ నిర్ణయం ఏంటి? अब हमको क्या निर्णय करना है? हमको నేను దేవుని యందు పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉంటాను అని నిర్ణయించుకోవాలి. अगर मैं प्रभु में परिपूर्ण भक्ति में रहूंगा, నిర్ణయించుకున్న దాన్ని దినదినం పోషించుకుంటూ ఉండాలి. अगर जो निर्णय किया है तो दिन दिन में और पालन पोषण करना चाहिए. అంటే ఆ భయభక్తుల్ని రోజు రోజుకు పెంచుకుంటూ ఉండాలి. उन भय और भक्ति को दिन दिन बढ़ते उसको बढ़ाना चाहिए. అంటే దేవుని యందు భయం ఉంటే చేసే ప్రతి పని నేను ఎలా చేస్తున్నానని ఆలోచిస్తాం. अगर परमेश्वर का डर मानेगा तो हर दिन मैं कैसे चल रहा हूं करके हम सोचना चाहिए. ఇది దేవునికి ఇష్టమైందా కాదా, మో దేవుడు ఏమంటాడు అనే ఆలోచనతో జాగ్రత్తగా చేసుకుంటూ अगर ये परमेश्वर का इच्छा है ना है करके हम विचार करना चाहिए. అందుకే ఇక్కడ 31వ వచనం చూడండి. 31 में लिखा है, కాబట్టి వారు తమ 31 में लिखा है, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. इसलिए ये अपनी करनी का फल आप भोगेंगे और अपनी युक्तियों के फल से आगा जाएगा. అంటే మనకి వాళ్ళకి ఆయాసకరమయ్యేదాకా చెడ్డ కార్యాల్లోనే ఉంటారంట దేవుని తృణీకరించేవారు. अगर जब तक उनको मन पसंद है तब तक ये गलत काम करता रहेगा. ఎవరు దేవుని మాటకు లోబడని వారు. कौन? परमेश्वर की बातों को नहीं झुकते, కాబట్టి వాళ్ళకి తగిన ఫలం దొరుకుతుంది అంటున్నాడు. इसलिए उनको अपना फल मिलेगा. అందుకే ఇంకా అంటున్నాడు 2వ దినవృత్తాంతాలు 36:16లో, दूसरा इतिहास 36:16 दूसरा इतिहास 36:16 వివరింప శక్యముగానంత కోపము దేవుడి మన మీదకి వస్తుందంట. दूसरा इतिहास और 36 और वर्सेस 16. అంటే మనం చెప్పలేము అంత గొప్ప కీడు మన మీదకి వస్తుంది. अगर नहीं बता सकते इतना भयानक बुराई हमारे ऊपर आ गएगा. ఎందుకు తెలుసా? क्यों पता है? ఆయన మాటలకు పెడ చెవిని పెట్టడమే వీటన్నిటికీ మూల కారణం. उनकी बातों को अनसुनी करना ही ये सब बातों का मूल कारण है. అందుకే మనం చూస్తే ఇక్కడ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. नीति वचन 28:9 नीति वचन 28 और 9. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. धर्मशास्त्र को ना सुनते हुए अपने कान को जो फेर देते हैं, వాళ్ళ ప్రార్థన హేయము అంటున్నాడు. उनका प्रार्थना में मैं घृण करता हूँ. అంటే ధర్మశాస్త్రం ఏంటి? దేవుని విధులు, దేవుని చిత్తం, దేవుని హృదయం, దేవుని ఉద్దేశం. अगर धर्मशास्त्र क्या है? परमेश्वर की विधिया, परमेश्वर का इच्छा, परमेश्वर का हृदय है. దానిని వినకుండా చెవులు మూసుకుంటే, अगर वो ना सुनते हुए अपने कान को बंद करेगा तो, అంటే చెవులైతే మూసుకుంటాం, अगर कान तो बंद करेंगे, నోటితో నాకు అది కావాలి ప్రభా, ఆ సహాయం చేయి, ఈ సహాయం చేయని ప్రార్థన చేస్తాం. अब मुंह से वो मदद चाहिए, ये मदद चाहिए, वो चाहिए, ये चाहिए करके प्रार्थना करते हैं. దేవుడు ఏమన్నా వెర్రివాడా? परमेश्वर क्या मूर्ख है? ఆయన మాటలేమో వినము, చెవులు మూసేసుకుంటాం ఈ విషయంలో. उनकी बातों को नहीं सुनते हैं, कान बंद कर देते हैं. కానీ నోటితో మాత్రం ఆయన సహాయం లేకుండా బ్రతకలేమని మొరపెడుతూ ఉంటాం. अगर मुंह से उनकी मदद ना बिना हम मर जाएंगे करके पुकारते हैं. అందుకే ఖచ్చితంగా కీడే ప్రవక్తలతో ఎప్పుడు స్వామి హెచ్చరించినా గానీ నా మాటకు లోబడపోతే కీడే తెప్పిస్తానంటాడు. अगर नबियों से ये बात कहा, मेरी बातों को पर कान नहीं लगाएगा तो आपके ऊपर भयानक विपत्ति आ जाएगा. అందుకే కీర్తన గ్రంథం 18, 25, 26లో ఏమంటున్నాడు చూస్తే भजनकार देखो क्या कहता है. भजनकार 18, 25, 26లో 18 चैप्टर 25, 26 25, 26 ఏమంటున్నాడు తెలుసా? भजन चैप्टर 18, 25, 26. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుడి ఎడల నీవు వికటముగా నుందువు. दयावंत के साथ तू अपने को दयावंत दिखाता है और खरे पुरुष के साथ तू अपने को खरे दिखाता है. మూర్ఖుడి ఎడల నీవు వికటముగా నుందువు. शुद्ध के साथ तू अपने को शुद्ध दिखाता है और टेढ़े के साथ तू तिरछा बनता है. అంటే మనం వాక్యం వినటం లేదు, లోబడటం లేదు అంటే మనం మూర్ఖులమి. अगर वचन ना सुनते हैं,
उनको ना झुकते तो हम कौन है? मूर्ख लोग है। ఆ మూర్ఖునితో వికటముగా ప్రవర్తిస్తాడంట దేవుడు. उस मूर्ख से वो तिरछा बनता है वो। అంటే దేవుడు మనతో ప్రవర్తించే ప్రవర్తన సరిగా ఉండదు. अगर परमेश्वर हमारे साथ ठीक से व्यवहार नहीं करेंगे, అందుకే మనం ఏమీ పొందుకోలేం విపత్తుల సమయంలో. अगर विपत्तियों के भयानक समय में कुछ नहीं पाएंगे हम। అందుకే ఇర్మియా గ్రంథం 30:15 కూడా ఏమంటున్నాడో अगर చూడండి. इर्मिया 30:15, ఏమంటున్నాడంటే जर्मिया 30:15, నీ నొప్పి కూడా నివారణ కాదు, నీ బాధను నేను తీసివేయను అంటున్నాడు. जर्मिया chapter 30 verses 15, నీ గాయముల చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి విచారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. तू अपने गांव के मारे क्यों चिल्लाती है? तेरी पीड़ा की कोई औषध नहीं, तेरे बड़े अधर्म और भारी पापों का कारण मैंने तुझसे ऐसे व्यवहार किया। చూడండి దేవుడు ఎంత కఠినంగా మనతో ప్రవర్తిస్తాడు. देखो, ఆయన మాటలకు లోబడక. देखो परमेश्वर कितना कठिन रूप में व्यवहार करता है, उनकी बातों के ऊपर ध्यान नहीं लगाएगा तो। ఏమంటున్నాడు, నీ గాయముల చేత నువ్వు వరిచినా నేను వినను. देखो क्या कहता है, तुम्हारे गांव के मारे चिल्लाते हो तब भी नहीं सुनूंगा, నీకు నొప్పి తగ్గనే తగ్గదు, దాని గురించి నేను ఆలోచన చేయను. तुमको दर्द भी नहीं मिटेगा, मैं विचार नहीं करूंगा। నీ పాపములు విస్తరించినందున నీ దోషం బట్టి నీతో ఇలా ప్రవర్తిస్తున్నాను. अगर आपका पाप विस्तार रूप में बढ़ गया, आपका दोष ज्यादा बढ़ गया, इसलिए मैं ऐसे व्यवहार करता ఎందుకు हूं। ప్రతి చిన్న విషయాన్ని దేవుడు ఇలాగా కూలంకుషిగా మనతో మాట్లాడుతున్నాడంటే, क्यों हर एक विषय को, छोटी छोटी विषयों को भी इतने कुल्लम कुल्लम हमसे बात करता है? నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు అంటే నువ్వు దేవుని మాటలకు ఎక్కడో లోబడలేదని గ్రహించమని హెచ్చరిస్తున్నాడు. अगर आपकी प्रार्थनाओं को जवाब नहीं मिल रहे, इसका मतलब कहीं ना कहीं हम परमेश्वर का विरुद्धकारी कदम उठा रहे, ఆయనకు లోబడతలేదు, उनको ना झुकते हैं, ఆయన యందు భయభక్తులు ఉంచటం లేదు. उनमें भय नहीं मानते, भक्ति नहीं करते। అందుకే అంటున్నాడు, నేను అగ్ని పంపించి కాలుస్తానని కూడా చెప్తున్నాడు. मैं आपके ऊपर आग बेच करके आपको जलाऊंगा करता है। దేవుడు మనల్ని కాపాడేవాడు, రక్షించేవాడు, పోషించేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, మన మేలు కోరేవాడు అయ్యుండి ఎంతగా మాట్లాడుతున్నాడు చూడండి. प्रभु हमको संभालता है, हमको आगे बढ़ाता है, हमको बचाता है, हमें विपत्ति में हमको अच्छी तरह को संभालता है, फिर भी ऐसे परमेश्वर क्यों ऐसा कह रहे हैं? ఎందుకంటే ఆయన మాట వినక మనం ఆయన ఎంతో దుఃఖపరుస్తున్నాం. उनकी बात ना सुनते उनको बहुत दुखित करते हैं, ఆయన మాటకు లోబడక ఎంతగానో ఆయన ఆయాసపరుస్తున్నాం. और उनकी बातों को ना झुकते हुए कितना उनको वो दुखित पहुंचा देते हैं। అందుకే ఆయన మనతో ఇలాగ మాట్లాడుతున్నాడు. इसलिए परमेश्वर हमसे ऐसे बातें करते हैं। అంతేకాకుండా ఇర్మియా 34:17 అంటాడు, अगर ऐसे नहीं है, जर्मिया 37:17 17 में कहता है, మిమ్మల్ని అందరిని చెదరగొడతాను అంటున్నాడు. आप सब लोगों को तित्र वित्र करूंगा, అంటే కుటుంబంలో శాంతి లేకుండా చేస్తానంట. परिवार में बिना शांति करूंगा, అంటే అందరిని చల్లా చెదర చేస్తాను. सबको तित्र वित्र करूंगा। అంటే వీటన్నిటిని బట్టి మనం ఆలోచన ये చేసుకోవాలి. सबकी बातों में हम क्या सोचना है, మనం ఏ విధంగా ఉండటాన్ని బట్టి మనకి ఇలా సంభవిస్తుంది అని తెలుసుకోవాలి. हम कैसे रह रहे, ऐसे बात क्यों हमको हो रहे, ये भी ध्यान चाहिए। మనం వెంటనే ఏమంటాం, ఇలా పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పుడు, अगर हमारा जीवन में ऐसा परिस्थिति आई, विपत्ति आएगा तो तुरंत हम क्या कहेंगे? సైతానుడు ఏం చేస్తున్నాడని అంటాం. शैतान ने क्या कर रहे करके शैतान को कहते हैं। సైతానుడు ఏం చేస్తున్నాడు అసలు మీకు ఏం తెలుసు అని అంటాం. शैतान क्या कर रहे हैं, आपको क्या पता है शैतान क्या क्या कर रहे हैं? కానీ మనం దేవుడికి లోబడలేదు, అందుకే ఈ పరిస్థితులు తలెత్తిని అని మాత్రం జ్ఞాపకం हम చేసుకోవాలి. परमेश्वर को ना झुका, उनको पालन नहीं कर रहा, ऐसे परिस्थिति हमको विपरीत हो रहे करके हम नहीं सोचते। అందుకే అంటున్నాడు దేవుడు గలతీ పత్రిక 6:7 ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. गलतियों की और 5, 6-7 6, 7 में जो बोएगा वो काटेगा। మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. धोखा ना खाओ, परमेश्वर దోఖానాకాయ. धोखा नहीं खाएगा। అంటే మనం మోసంలో ఉండి దేవుణ్ణి మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం కదా, నువ్వేది ఇత్తుతావో అదే కోస్తావంట. अगर हम धोखा में हैं तो परमेश्वर को धोखा करते हैं, जो बोएगा वो काटेगा। కాబట్టి మన క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవునికి లోబడాలి. हमारा क्रिया बहुत ही पवित्र होना चाहिए, उनकी बातों को झुकना चाहिए। అందుకే అంటున్నాడు 32 సామెతల్లో, नीति वचन 1:32 में कहते हैं, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమవుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగి మై మరచి నిర్మూలమవుదురు. क्योंकि बोले लोगों का भटक जाना
उनके घात किए जाने का कारण होगा और निश्चिंत हो रहने के कारण मूढ़ लोग नाश होंगे। ఇవన్నీ చెప్పబడిన ఈ విపత్తులు, ఈ పరిస్థితులు, ఈ గందరగోళాలన్నీ ఎవరికి? इस विपत्ति, ये भयानक बातें, ये भयानक विषय वो किसके लिए है? జ్ఞానం లేని వారికిను బుద్ధిహీనులకి, जिसके पास ज्ञान नहीं है, जो बुद्धिहीन लोग हैं उनके लिए, మూర్ఖుల కోసం, मूर्ख के लिए है, అంటే దేవునికి లోబడిన వాళ్ళ కోసం. परमेश्वर को ना झुकते हैं। అయితే మనం నిజంగా జ్ఞానవంతులవి, దేవునికి లోబడే వాళ్ళం అయితే దేవునికి స్తోత్రాలు చేద్దాం. सचमुच हम ज्ञान लोग हैं, परमेश्वर की बातों को झुकते हो तो हम धन्यवाद कहेंगे। ఎందుకంటే మనం నశింప చేయడు దేవుడు, हमको नाश नहीं करेंगे, మనల్ని నిర్మూలన చేయడు, हमको नहीं नाश करेंगे। ఎందుకంటే మనం జ్ఞానం కలిగిన వారిగా దేవునికి యందు భయభక్తులతో జీవిస్తే గనుక మనం నాశనం కాము. क्योंकि हम परमेश्वर को भय मानेगा तो उनकी बात सुनेगा तो कभी हमको नाश नहीं करेंगे, हमको बचाएंगे। దేవుడు ఈ దినాన మనల్ని హెచ్చరిస్తుంది ఇదే మాట. आज परमेश्वर ये शाम के समय में हमको सावधान करता है। నేను మూర్ఖుల ఎడల ఎలా ప్రవర్తిస్తానో చూడండి అని చెప్తున్నాడు. अगर मूर्ख के प्रति मैं कैसे व्यवहार करूंगा आप लोग देखो। దేవుని యందు భయభక్తులు లేని వాడి ఎడల ఎలా ప్రవర్తిస్తానో చూడండి. अगर परमेश्वर में भय और भक्ति नहीं करेगा तो उनके साथ मैं वैसे व्यवहार करता मैं आप देखो। నా మాటకు లోబడకపోతే ఏం చేస్తానో చూడండి. मेरी बातों को नहीं झुकेगा तो मैं क्या करूंगा నా देखो। మాటలు వ్యతిరేకిస్తే ఏం చేస్తానో मेरे చూడండి. बातों को व्यतिरेक करेगा तो मैं क्या करूंगा देखो। నా మాటను తృణీకరిస్తే ఏం చేస్తానో अब చూడండి. मेरे बातों को घृण करेगा तो मैं क्या करूंगा देखो। కానీ నా మాటకు లోబడితే గనుక मेरे बातों को झुकेगा तो 33వ వచనం అంటున్నాడు, 33 वचन में कहता है, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. హల్లెలూయా. परंतु जो मेरे सुनेगा वे निडर बसा रहेगा, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. वो बेघट के सुख से रहेगा। ఈ రెండు వచనాలు జ్ఞాపకం చేసుకోండి. ये दोनों वचन याद रख। 32, 33 జ్ఞాపకం చేసుకోండి. 32 और 33 को अंडरलाइन करके रखो। नीति वचन 1। అయితే జ్ఞానం లేని వారిగా ఉండి నాశనం అవుతామా? अगर बिना ज्ञान का नाश होंगे, బుద్ధిహీనులుగా ఉండి మనము నిర్మూలమైపోదామా? बुद्धिहीन के जैसे रहे क्या हम नाश होते जाएंगे? లేక ఆయన ఉపదేశం అంగీకరించి సురక్షితంగా ఉందామా? नहीं तो उनके संदेश को सुन करके हम सुरक्षित रूप में शांति से रहेंगे। కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా దేవునిలో జీవిద్దాం. बेघट के सुख से परमेश्वर में रहेंगे। ఈ రెండు విషయాలు మనమే ఆలోచన చేసుకోవాలి. ये दोनों विषयों को हम ही सोचना पड़ेगा। మనం 32వ వచనానికి సంబంధించిన వారమా లేక 33వ వచనానికి సంబంధించిన వారమా? हम 32 के वचन को संबंधित लोग है या 33 के वचन को संबंधित लोग है? మనకి మనమే ఆలోచన చేసుకుందాం. हम अपने आप को सोचो। అందుకే అంటాడు इसलिए कहते हैं 33వ వచనములో 33 में 33వ విషయం గురించి దేవుడు మనతో మాట్లాడతాడు. 33 के विषय में हमको कहता है, మనం సంఖ్యాకాండములో తెలుసు మనకి 24:2 अगर गिनती 24:2 में कहा है, మనందరికి తెలుసు. हम सबको पता है। బిలాము వెళ్తాడు దేవుడు ఆశీర్వదించిన ప్రజలను శపించడానికని. बिलामु तो परमेश्वर का आशीर्वाद किए गए लोगों को शापित करने के लिए निकला है। అయితే దేవుడి చేత ఆశీర్వదించబడిన వారు కాబట్టి వాళ్ళకి శాప వచనాలు గాక ఆశీర్వాద వచనాలు కలిగినాయి. अगर परमेश्वर के आशीष लोग हैं, सुने हुए लोग हैं, इसलिए श्राप आशीर्वाद में बदल गया। కాబట్టి అందుకే అంటాడు ద్వితీయోపదేశకాండ 33:28లో కూడా अगर व्यवस्था 28లో 28 में कहता है, నిర్భయముగా జీవిస్తాడంట దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. परमेश्वर का भय और भक्ति में जो रहते हैं निडर से रहेगा। అలాగా ఆయన ఉపదేశాన్ని అంగీకరించేవాడు కీర్తన 23:4లో अगर भजन संहिता 4:4లో 4 में ఏ అపాయానికి భయపడడు. कोई भी विपत्ति आएगा तो वो डरेगा नहीं। ఎందుకంటే 112వ కీర్తన 8వ వచనంలో కూడా అంటాడు, अगर भजन संहिता 112:8 में भी कहता है, నీ కోరిక నెరవేరేదాకా నువ్వు భయపడవట. आपकी इच्छा को जब तक पूरा नहीं करेंगे तब तक तू डरेगा भी नहीं। ఎందుకు? क्यों? నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తున్నావు. वचन को आप स्वीकार करते हो, ఆ దేవుని రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉన్నావు. उसके परमेश्वर के पंखों के नीचे आप सुरक्षित में हैं। కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా ఉన్నావు. बुराई आपके पास नहीं आएंगे, आप बहुत तसल्ली से शांति से रहेंगे। ఎందుకంటే ఆయన మాటకు లోబడేదానవు గనక, లోబడేవాడవు కాబట్టి. आपकी बातों को, उनकी बातों को झुकते हो। కాబట్టి యెషయా గ్రంథం ఆఖరిగా వచనం చూద్దాం. 32వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. यशायाह का पुस्तक 32 32వ అధ్యాయము 17వ వచనం చూస్తే यशायाह 32 17 17 నీతి यशायाह సమాధానము chapter 32 verses 17। నీతి సమాధానమును కలుగు చేయును. నీతి వలన నిత్యమును
నిమ్మళము నిర్భరమును కలుగును. और धार्मिकता का फल शांति और उसका परिणाम सदा का चैन और निश्चिंत रहना होगा। అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానములందు సుఖకరమైన నివాసములందు నివసించెదరు. मेरे लोग शांति के स्थानों में निश्चिंत रहेंगे और विश्राम के स्थानों में सुख से रहेंगे। ఎవరు ఆయన జనులు? कौन उनका जन? ఆయన మాటకు లోబడితే ఆయన జనులు. उनकी बातों को झुकेगा तो उनकी ఆయన प्रजा, పరిశుద్ధతను ఆపాదించుకుంటే మనం ఆయన జనులమే. उनकी पवित्रता को अपनाएगा तो उनका प्रजा है। ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ప్రజలము. उनकी डर से रहेगा तो उनका जन है। కాబట్టి इसलिए ఆ నీతి వలన నిత్యము నిమ్మళంగా ఉంటామంట. अगर धार्मिकता लोग शांति से रहेंगे, ఆయన మనందరినీ క్షేమంగా భద్రపరుస్తాడట. हमको सबको शांति से क्षेम समाचार में रहेंगे हम। కాబట్టి నిత్యము ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32-33 వచనాన్ని స్మరణకు తెచ్చుకోండి. नीति वचन 1 चैप्टर और 32-33 अंडरलाइन करके रहो। అందులో దేనికి మీరు సంబంధించిన వారు దానికి దొరికే మీ ఫలం ఏంటో మీకు అర్థమవుతుంది. उसमें 2 सी वचन में जिसको तुम संबंधित लोग है, अगर जो मानेगा तो क्या फल मिलेंगे, आप ध्यान से सुनो। కాబట్టి రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटा सा प्रार्थना करेंगे, आंख बंद कीजिए। महापरमेश्वर धन्यवाद प्रभु जी सुंदर समय के लिए, आज प्रभु, के दिन प्रभु धन्यवाद इस सुंदर समय के लिए। ఈ దినాన ప్రభా నీ సన్నిధిలో కూడి నీతి వచ్చిన సామెతల గురించి హెచ్చరిక పొందే భాగ్యం ఇచ్చినందుకు आज వందనాలు प्रभु ప్రభా. नीति वचन के बारे में हमने सुन लिया प्रभु। జ్ఞానులకి నీ భయభక్తులు గల వారికి కలిగే ఫలము తెలియపరిచారు. ज्ञानी और आपके भय मानने वालों को क्या फल मिलेंगे आपने बताया। మూర్ఖులకి భక్తిహీనులకి ఏం జరుగుతుందో దాన్ని తెలియపరిచారు. मूर्ख और भक्ति इनको क्या मिलता है वो भी बताया। కాబట్టి ప్రభా इसलिए प्रभु ఆ రెండు విషయాల్లో మేము दोनों विषयों में దేనికి చెందిన వారమో मैं किसको प्रभु मानते हैं, ఆ దాన్ని జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని సరి చేసుకుని నడవడానికి కృప చూపండి. उसको याद करके हमारे जीवन को ठीक करके चलने के लिए कृपा दिखाओ। చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుని छोटी सी ప్రార్థిస్తున్నాము. प्रार्थना यीशु मसीह के नाम से प्रार्थना है। ఆమేన్. आमीन। ये हमारे पिता है जो स्वर्ग में है, तेरा नाम पवित्र माना जाए, तेरा राज्य आए, जैसा तेरा तेरी इच्छा जैसा स्वर्ग में ऐसे पृथ्वी में पूरी हो जाए। भी हो जाए। हमारा दिन भर की रोटी आज हमें दे, जिस प्रकार हमने हमने अपराधियों अपना को क्षमा अपराध किया, हमारे किया, अपराध वैसे क्षमा आप भी हमारा अपराधों को क्षमा कर हमें परीक्षा में ना ला, परंतु बुराई से बच, बुराई से बचा, क्योंकि राज्य और पराक्रम महिमा सदा सदा तेरी ही है। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा की सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया। हालेलुया।